Hi friends, welcome back. Welcome to Tech Teja Telugu. Friends, మనకు ఫైనల్ గా డిసెంబర్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ 2024 అయితే ఎండ్ అయిపోతుంది. ఈ డిసెంబర్ లో కూడా మంచి మొబైల్స్, ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. బోత్ బేస్ వేరియంట్స్ లోనే అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా అన్ని రకాలుగా లాంచ్ చేయబోతున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకో విషయం కూడా చెప్పాలి. మనకి ఇంకా నవంబర్ అయిపోలేదు. నవంబర్ లాస్ట్ వీక్ లో అంటే 25th నుంచి 27th మధ్యన మనకి బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే నడుస్తుంది. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ లో కూడా మంచి ఆఫర్స్ అయితే ఉంటున్నాయి. నేను నవంబర్ లో చెప్పాను కదా, వీడియో చేశాను కదా లాస్ట్ వీడియో. ఆ వీడియోలో చూపించిన కొన్ని మొబైల్స్ అయితే మనకి బ్లాక్ ఫ్రైడే సేల్ లో కొంచెం ఆఫర్స్ లో అయితే వస్తాయి. ఇన్ కేస్ ఏమైనా ఆఫర్స్ ఉంటే ఆ బ్లాక్ ఫ్రైడే సేల్ లోనే ఈ డిస్క్రిప్షన్ లో అయితే అప్డేట్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టోటల్ గా 8 బెస్ట్ మొబైల్స్ అయితే తీసుకున్నాను. డిసెంబర్ లో లాంచ్ అవబోతున్నాయి. అది బేస్ వేరియంట్ అవ్వచ్చు, లేదా హై ఎండ్ మోడల్స్ అవ్వచ్చు, ఫ్లాగ్షిప్ మొబైల్స్ అవ్వచ్చు, అన్ని కూడా సాగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ ఈ మొబైల్స్ లింక్స్ గానీ అప్డేట్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ మొబైల్ అనమాట. మనకి రెడ్మీ అయితే లాంచ్ అయిపోతున్నాయి. రెడ్మీ 4A అని చెప్పేసి బిలో 10,000 రూపీస్ కే లాంచ్ అయిపోతున్నాయి. ఇది వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 తోనైతే వస్తుంది. 6.8 inch HD ప్లస్ LCD తోనైతే వస్తుంది. అండ్ హైపర్ OS అనమాట దీనిలో ఉన్న OS. అండ్ 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే ఉంది. ఆక్సిలరీ లెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకేమో 5160 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ప్రెసెంట్ అయితే ఈ స్పెసిఫికేషన్స్ లాంచ్ చేస్తారు నేను ఈ వీడియో చేసిన టైంకి. బట్ ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. మిగతా 2 కెమెరాస్ ఏంది అన్నది ఇంకా రివీల్ చేయలేదు. ఇన్ కేసు రివీల్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకేమో 9,999 రూపీస్ అయితే అవైలబుల్ గా ఉంది. దీంట్లో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకసారి అప్డేట్ అయితే వెళ్ళి చూడండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి HMD ఫ్యూజన్ అయితే లాంచ్ అయిపోతున్నారు నెక్స్ట్ మంత్ లోని, మనకి డిసెంబర్ లోని. ఇది వచ్చేసరికి మనకేమో స్నాప్డ్రాగన్ 4 Gen 2 తోనైతే వస్తుంది. 6.56 HD డిస్ప్లే తోనైతే వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తోనైతే ఉంటుంది. ఇది వచ్చేసరికి జస్ట్ IPS డిస్ప్లే. ఇది వచ్చేసరికి మనకి Android 14 OS తోనైతే వస్తుంది. 100 మెగాపిక్సెల్ ఏ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో అయితే ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 15K ఆ రేంజ్ లో అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మాత్రమే. దీని రియల్ ప్రైస్ అంతా అనేది, ఒరిజినల్ ప్రైస్ అంతా అనేది ఇంకా రివీల్ అయితే అవ్వలేదు ఈ వీడియో చేసిన టైంకి. ఇన్ కేసు ఈ రివీల్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ ఒప్పో నుంచి అయితే లాంచ్ అయిపోతున్నారు. ఒప్పో 5X8 అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ సిరీస్ అయితే ఉన్నాయి. కలర్ OS 15 అని చెప్పేసి కొత్త OS అయితే మనకి వేరియంట్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఆల్రెడీ మనకేమో గ్లోబల్ గా నవంబర్ 21 అంటే నిన్న లాంచ్ అయిపోయింది. మన ఇండియాలో కూడా లాంచ్ అవబోతుంది. ఇది వచ్చేసరికి డిఫరెంట్ వేరియంట్స్ లోనైతే ఉన్నాయి. మన ఇండియాలో ఏ వేరియంట్ లాంచ్ చేస్తారు అన్నది ఇంకా రివీల్ కాలేదు, కానీ చిన్న స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేశారు. ఇది వచ్చేసరికి డైమెన్సిటీ 9400 తోనైతే వస్తుంది. 6.59 inch టైమోట్ OLED డిస్ప్లే తోనైతే వస్తుంది అనమాట. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ తోనైతే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్ టోటల్ గా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ 5630 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 80 watts వైర్డ్ అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్ గా 54,999 రూపీస్ కి అయితే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా రివీల్ చేయలేదు. ఇది ఏ వేరియంట్ కూడా మనం ఇంకా చెప్పలేము, ఎందుకంటే దీనిలోని మల్టిపుల్ వేరియంట్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇన్ కేస్ ఏమైనా అప్డేట్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వివో నుంచి కూడా ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. వివో X200 సిరీస్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది గ్లోబల్ గా 3 వేరియంట్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. వివో X200 Pro Mini, వివో X200 అండ్ వివో X200 Pro అయితే లాంచ్ అయిపోతున్నారు. బట్ మన ఇండియాలో మాత్రం మినీ అన్నది లేదు. ఓన్లీ మనకి వివో X200 అండ్ వివో X200 Pro అయితే లాంచ్ అయిపోతున్నారు. వివో X200 వచ్చేసరికి 4 వేరియంట్స్ లోని, వివో X200 Pro వచ్చేసరికి 4 వేరియంట్స్ లో అయితే లాంచ్ అయిపోతున్నారు. అండ్ దీనికి ఉన్న స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకేమో MediaTek Dimensity 9400 తోనే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. 6.78 inch 1.5K మైక్రో కర్వ్డ్ LTPO డిస్ప్లే తోనైతే వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్. మిగతా 2 కెమెరాస్ ఏంది అన్నది రివీల్ చేయలేదు. మేబీ నేను అనుకుంటున్నా డెప్త్ సెన్సింగ్ అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ పోర్ట్రేట్ కోసం అయితే అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసరికి మనకేమో 6000 mAh బ్యాటరీ ఉంది X200 Pro అయితే. అదే మనకేమో జస్ట్ X200 అయితే మాత్రం మనకి జస్ట్ 5800 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది యాక్చువల్ గా మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ లోనే, అవుట్ ఆఫ్ ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ mAh తో అయితే వస్తుంది. బట్ మన ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం మనకేమో జస్ట్ 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకేమో 69,999 రూపీస్ కి అయితే మనకి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే ఉంది. ఇంక ఇది లాంచ్ అయిన తర్వాత మనకేమో దీని తర్వాత ప్రైస్ అనేది మనకేమో ఎస్టిమేట్ చేయొచ్చు. అప్పుడు నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకసారి వెళ్ళి చూడండి.
ఫ్రెండ్స్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఓజీ నుంచి మనకి ఎప్పుడు కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్ లాంచ్ చేస్తారు. బట్ ఎందుకో మన ఇండియాలో ఎక్కువగా అది ఇంట్రెస్ట్ చూపించరు. ఈవెన్ గేమర్స్ కూడా ఆర్ఓజీని అంత ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఈ ఆర్ఓజీ సిరీస్ 9 అయితే మనకేమో ఈ డిసెంబర్ లోనైతే లాంచ్ అయిపోతున్నారు. ఇది యాక్చువల్ గా ఆల్రెడీ మనకేమో డిఫరెంట్ కంట్రీస్ లోని నవంబర్ 19th లాంచ్ అయిపోయింది. బట్ మన ఇండియాలోనైతే డిసెంబర్ లోనైతే లాంచ్ అయిపోతున్నారు. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ మనకి రీసెంట్ గా ఏ చిప్ సెట్ తోనైతే వస్తుంది కదా, దాంతోనైతే వస్తుంది. అండ్ 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే అండ్ ఆండ్రాయిడ్ 15 తోనైతే వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తోనైతే వస్తుంది. ఇది 5800 mAh బ్యాటరీతోనైతే వస్తుంది. విత్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. బట్ ఇది మాక్సిమం నేనైతే గేమర్స్ చూస్ చేసుకోరేమో అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ 5800 mAh బ్యాటరీతో గేమర్స్ అన్న వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయరు అనమాట. మినిమం అట్లీస్ట్ ఒక 6000 అయినా 6200 అయినా ఉండొచ్చు. బట్ మన ఇండియాలో గైడ్ లైన్స్ ప్రకారం 6000 mAh బ్యాటరీ కన్నా మాక్సిమం ఎక్కువగా ఎవరు రిస్క్ చేయరు. సో ఇదైతే మాత్రం 5800 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. బట్ హోప్ఫుల్లీ 600 వస్తే బాగుండు. ఇది వచ్చేసరికి మనకేమో 83,000 కి అయితే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ నుంచి 14 సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. 14 నోట్ సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెడ్మీ నోట్ 4 వచ్చేసరికి డైమెన్సిటీ 7025 తో అయితే వస్తుంది. విత్ 5100 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ 6.67 ఇంచ్ OLED డిస్ప్లే తోనైతే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తోనైతే ఉంటుంది. అండ్ రెడ్మీ నోట్ 14 ప్రో వచ్చేసరికి డైమెన్సిటీ 7350 తోనైతే వస్తుంది. అండ్ 6.67 ఇంచ్ OLED డిస్ప్లే విత్ కర్వ్డ్ 1.5K అయితే ఉంది. అండ్ 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. అండ్ రెడ్మీ నోట్ 14 ప్రో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ తీసుకొచ్చారనమాట. స్నాప్డ్రాగన్ 7S Gen 3 అయితే ఉంది. 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 6200 mAh బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్. విత్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఎవరైతే ఎక్కువగా మొబైల్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటున్నారో ఇదైతే బెస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే ఇది మనకి బడ్జెట్ లో యాజ్ ఆఫ్ నో 15K నుంచి 30,000 మధ్యలోనైతే ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇది ఉంటే మాత్రం మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ GT7 Pro అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసరికి మనకేమో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అనేది వస్తుంది. 6.78 ఇంచ్ మైక్రో కర్వ్డ్ OLED డిస్ప్లే తో అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. విత్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ అయితే ఉంది. అండ్ 5800 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది అప్రాక్సిమేట్ గా మనకి 59,000 ఆ రేంజ్ లోనే అయితే ఉంది. హోప్ఫుల్లీ ఇది ఇంకా బిలో 50,000 కి వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్పెసిఫికేషన్స్ కి మరీ 60,000 పెట్టి ఎవ్వడు కొండు. సో మాక్సిమం అది బిలో 50,000 కి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్ గా నేను చూస్ చేసుకున్న బెస్ట్ మొబైల్స్ మనకి డిసెంబర్ లో లాంచ్ అవబోతున్నాయి. ఇన్ కేస్ ఏమైనా లింక్స్ అప్డేట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే స్టార్టింగ్ లో మెన్షన్ చేసినట్టు నవంబర్ 25th నుంచి 27th మధ్యన బ్లాక్ ఫ్రైడే సేల్ తాలూకా డీటెయిల్స్ కూడా నేను ఏదైనా అప్డేట్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.